కమలాకర్ రెడ్డి గారికి ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్ బ్రదర్. సో ఈ మూమెంట్ వచ్చేసి విక్రమ్ సింహారెడ్డి గారితో పెద్దలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి గారికి స్వాగతం. సో ఎస్వి మోహన్ రెడ్డి గారు అండ్ విజయమ్మ ఇద్దరు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం సార్. మోహన్ అన్న విజయక్క మిత్రులకి ముఖ్య విన్నపం, ప్లీజ్ స్టేజ్ ముందు క్లియర్ చేయండి సార్. విజయమ్మ అండ్ ఎస్వి మోహన్ రెడ్డి గారు. కార్యక్రమంలో సన్మాన రైతులు విజయమ్మ అండ్ ఎస్వి మోహన్ రెడ్డి అన్నవారికి స్వాగతం. సార్ డోర్స్ ముందు కొంచెం క్లియర్ చేయండి సార్, అక్కడ వెనక నుండి చూసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అన్న. ప్రోగ్రాంలో నెక్స్ట్ కేడీసీసీ మాజీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి గారిని, కేడీసీసీ మాజీ చైర్మన్ గారికి సన్మాన కార్యక్రమం. కేజీఆర్ గ్రూప్ చైర్మన్ రాఘవేంద్ర రెడ్డి, బృందం రాఘవేంద్ర రెడ్డి గారికి. సో రాఘవేంద్ర రెడ్డి గారికి మన రెడ్డి ప్రముఖులు వచ్చే సన్మాన కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి రెడ్డి జేఏసీ జాతీయ అధ్యక్షుడు బాలబ్రహ్మానంద రెడ్డి గారిని ప్లీజ్ వెల్కమ్ టు రెడ్డి గారు. ఖజానియా ప్రైజ్ స్పీకర్ రవి ప్రకాష్ రెడ్డి గారు. శ్రీమతి ఇప్పుడే వచ్చేసిన పెద్దలు గౌరవనీయులు నారసాల రాంగోపాల్ రెడ్డి గారికి స్వాగతం. రెడ్డి ప్రముఖులచే మన నారసాల రాంగోపాల్ రెడ్డి గారికి థ్యాంక్ యూ అన్న. అలాగే ఇప్పుడే చేసిన
ఇరవై వార్డు లక్ష్మీ గారికి కార్పొరేటర్ శ్రీకాంత్ గారికి 40వ వార్డు గాజుల శ్రీకాంత్ గారికి ప్లీజ్ వెల్కమ్ టు ద డెస్క్. మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ 40వ వార్డు గాజుల శ్రీకాంత్ మాజీ స్టాండింగ్ చైర్మన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గాజుల శ్రీకాంత్ గారికి కళ్యాణ్ రెడ్డి గారికి ఆర్థిక స్వాగతం. సో అందరికీ మా రెడ్డిసంగా పంపించి చెప్తారు. సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. మన పక్కన రెడ్డి సంఘం ఈరోజు కార్తీక వనభోజనాలు మన రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. ఇట్లాంటి ఈవెంట్స్ అందరూ కండక్ట్ చేసుకోవాలి. అందరూ కలిసికట్టుగా ఒక ఫ్యామిలీ లాగా వచ్చి అందరూ కొంత వేలాది మంది ఈరోజు వచ్చి దీనిలో పాల్గొని అందరు పరిచయాలు చేసుకొని ఇదే ఏమంటారు బాండ్ ని స్ట్రెంథెన్ చేసుకోవాలి మనం కూడా. దీంతోనే రేపు పొద్దున ఏ ఇబ్బందులు ఉన్నా ఎలా ఉన్నా కూడా మన వాళ్ళు ఉన్నారనే ధైర్యం ఉంటది. సో అందుకని ఇట్లాంటివి మళ్ళా అవ్వాలనుకుంటూ కోరుకుంటున్నాము. రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెడ్డి కార్తీక వన భోజనాలు కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి చాలా రోజుల తర్వాత రెడ్డి ఆత్మీయ బంధువులందరము ఇక్కడ కలుసుకోవడం జరిగింది. అందరము ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం ఏంటనేది, ఒకరి వ్యూస్ ఒకరు షేర్ చేసుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. మరి ఇంకొక చాలా సంతోషించదగ్గ విషయం ఏమంటే మా చిన్నమామ గారు ఎస్వి నాగిరెడ్డి గారు వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ రెడ్డి సంక్షేమ సంఘం అయినందుకు కూడా మాకు రెడ్డి బంధువులందరి తరపున మాకు చాలా సంతోషంగా గర్వంగా ఉంటుంది. ఈ రోజు మామగారిని కలుసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఇలాగే మరి ముందు కూడా రెడ్డి ఆత్మీయ సమ్మేళనాలు మరిన్ని జరిగి అందరూ కూడా ఒకటిగా చేరి
ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకొని ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే రెడ్డి సంక్షేమ సంఘం ద్వారా వాళ్ళ ఇబ్బందులను తొలగించుకునేడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇటువంటి మంచి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావాలని చెప్పని రెడ్డి సంక్షేమ సంఘం వాళ్ళని కోరుకుంటున్నాను. మరి ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసిన రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎందుకంటే అందరి గురించి కార్తీక మాసంలో కష్టపడి అందరూ కూడా వాళ్ళ కమ్యూనిటీ ద్వారా మరి ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్తీక వనభోజనం ఏర్పాటు మీరు చేసుకోవడం దయచేసి జరుగుతా ఉంది. దయచేసి ఆ క్రమంలోనే మాత్రం దయచేసి రెడ్డి కమ్యూనిటీ అంతా కలిసి చేయండి. ఇక్కడ కార్తీక వనభోజనం దయచేసి అందరూ భోంచేసి వెళ్ళవలసిందిగా తెలియజేస్తూ చాలా బ్రహ్మాండంగా అన్నం ఏర్పాట్లు పరబ్రహ్మ స్వరూపం జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా కర్నూలు పట్టణంలోనే కాదు, చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలా వేలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం అలాగే చాలా సంతోషం. కౌంటర్లో అయిపోతే ఎందుకంటే కౌంటర్లో కూడా కమ్యూనిటీ వాళ్ళందరూ ఇంకా కూడా చాలా పదార్థాలు ఉన్నాయి. దయచేసి అందరూ ఒకే భోంచేయండి. చోట కలిసే చాలా తక్కువ అరుదైనటువంటి సాయంకాలం వరకు విషయము. ఉండి ఏ కులమన్నా కానీ అందరూ కూడా పెట్టుకొని అందరూ ఒక కుటుంబ సభ్యులాగా అక్కడ కలిసి అక్కడ భోజనాలు ఏర్పాటు చేసుకొని ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కల్చరల్ ఆ యాక్టివిటీస్ కార్యక్రమాల్లో అందరూ పాల్గొని పాల్గొని ఒక ఐకమత్యం తెలుపుకోవడము, అందరూ కూడా సంఘీభావం తెలుపుకోవడం అనేది చాలా మంచి సాంప్రదాయం. అటువంటి సాంప్రదాయానికి భాగంగా ఈరోజు రెడ్డి వనభోజనం ఏర్పాటు చేయడం జరిగింది. జిఆర్సీలో చాలా వేలాది మంది పాల్గొనడం కాకుండా మంచి భోజనం ఏర్పాట్లు, కల్చరల్ ప్రోగ్రామ్స్, అలాగే శివారెడ్డి గారు కూడా మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి గారు కూడా వచ్చి పాల్గొనడం ఇంకా సంతోషదాయకం. ఎందుకంటే ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తాను.